వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలోని గ్లోరీ టు జీసస్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పాస్టర్ ఆంథోనీ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యాఖ్య సందేశాన్ని అందించడానికి వర్తమానికులుగా మోడరేటర్ తెలంగాణ మేడిటర్ బిషప్ విల్సన్ సింగం పాలుపంచుకొని చక్కటి సందేశాన్ని అందించారు. పేరడి గురుస్వామి వారి సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా 128 డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, 125 డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి చక్కటి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్లోరీ టు జీసస్ మినిస్ట్రీ చిన్నారి బిడ్డలు చక్కటి నృత్య ప్రదర్శనలు చేశారు. సంఘ పెద్దలు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాల చేత ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దైవజనులు ఫిలిప్, డేవిడ్, తిమోతి, నాగేశ్వరరావు, ఎనోష్, డేవిడ్, బెన్నీ, గ్లోరీ టు జీసస్ సంఘ పెద్దలు, శ్యామ్ ఇంకా తదితరులు పాలు పంచుకున్నారు. వేలాది సంఖ్యలో క్రైస్తవులు పాలు పంచుకొని ఈ అత్యధికమైన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాకపోయినా వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలో చర్చి సంఘ పెద్దలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నంచనింపకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, పొరుగువారిని ఏది నువ్వు ఆశింపకూడదు, పొరుగువారి మీద అబద్ధ సాక్ష్య పలకూడదు. విలాప అకేలు, హెచ్కేలు, దానియేలు, హోసేయ, యావేలు, ఆమోసు, పదియా, యోనా, మీకా, నహము, డాక్టర్ని చూస్తే ఎక్కడ లేని రోగాలన్నీ గుర్తుకొచ్చేది. దీనికి వెళ్ళి పని చేసుకోపో. ఈ అమ్మగారు ఎప్పుడు ఏదో ఒకటి అంటనే ఉంటది. ప్రసన్న వచ్చిందా? హాయ్ ప్రసన్న. మా చుట్టాలని పిలిచి చాలా గ్రాండ్ గా చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. పిలిచి గ్రాండ్ గా చేద్దామండి. ఓకే సరే, నువ్వు ఇంట్లో పనులని చూసి ఇల్లంతా క్లీన్ చేసి. సరే అమ్మగారు. ఎందుకు వచ్చిన కష్టాలు ఏంటో చాలా ఇబ్బందిగా ఉంది. అసలు జ్యోతికి చెప్తే ఏమంటుందో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు. ఏంటంటే ముందేమో పెళ్లి ఉంది, పెళ్లి పెట్టుకున్నాము, అసలు పెళ్లి ఎలా చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. నేను ప్రార్థన చేసుకుంటాను. ఓకే జ్యోతి, నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తా ఉండు. ఇంకా మనకు ఆ దేవుడే సహాయం చేయండి యేసయ్య. మొదటిగా నా గృహంలోకి రండి యేసయ్య. యేసయ్య, మొదటగా మీరు మా గృహంలోకి రండి. నేనే నిన్ను ఆదుకునేదను. మంచి మానవత్వంతో వాళ్ళ సమస్యలను, అంటే నాకు చాలా సోదరులు ఉన్నారు, మా క్రిస్మస్ సోదరులు ఎప్పటికీ చెప్తారు. ఒక క్రిస్టియన్గా నేను ఏదైనా బాధ ఉంటే నా కుటుంబం వరకే నా బాధ ఉండదు సార్. నేను ఒక చర్చ్ పాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా బాధను పంచుకుంటే నా కుటుంబం సభ్యులు ఎలా అయితే ఉంటారో చర్చ్లో ఉన్న సభ్యులందరూ కూడా నా బాధను పంచుకునేటట్టు ఉంటుంది సార్. మా దగ్గర క్రిస్టియన్ కమ్యూనిటీలో అంత గొప్ప క్యాస్ట్ అంటే క్రిస్టియన్ మతం అని చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన జీవితంలో కావాల్సింది ఏంటంటే సుఖ దుఃఖాల్లో మన తోడు ఉండే వాళ్ళే కావాలి. మంచి టైంలో ఎవరైనా వస్తారు, ఒక్కరికి కేకేసి 10 మంది వేస్తారు. కానీ మనకు బాధ ఉన్నప్పుడు వచ్చారంటే వాళ్ళు నిజమైన మనవాళ్ళు. అందుకనే మన పాస్టర్లే కాకుండా నేను ఒక విషయం చెప్పి, ఇంతకుముందే మన మహిళమ్మ సోదరులు గొప్పగా మంచి స్కిట్ ఒకటి చెప్పుకుంటూ చెప్పారు. అందరికంటే మానవత్వం, ఆ మనుషులు కూడా మంచిగా వాళ్ళని కూడా ఉండాలి. కానీ ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు మన ఆ యేసు ప్రభు మీద కూడా వేస్తే ఆ సమస్యను ఆయన సమస్యగా, మీ సమస్యని ఆయన సమస్యగా తీసుకొని తీర్చిదిద్దుతాడని ఎంత మంచిగా ఒక స్కిట్ రూపంగా మనల్ని అప్పటి నుంచి మనం చూసాం. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మీ పాస్టర్లు మీరు ఎప్పుడైతే రోజు వచ్చి చర్చ్లో వచ్చి వాక్యాలు కానీ మీ అధ్యయనాలు కానీ ఏదైనా మీరు వింటున్నారో దాన్ని మీరు
ఇక్కడే వదిలేసి కాకుండా మీ మనసులో మంచిగా ఆచరించి నిజంగా మీరు దాన్ని పాటిస్తే ప్రపంచంలో శాంతి, మీకున్న సమస్యలు అన్నీ బైబిల్లోనే, అన్ని సూత్రాల్లోనే మీకు అన్ని ప్రపంచ శాంతికి సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి సంకోచించకుండా ఈ కార్యక్రమం నన్ను పిలిచినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మార్గాన్ని చూపించారు. ఆయన ఉన్నతమైనటువంటి మార్గాన్ని మనకి చూపించారు. చక్కగా చెప్పారు, శాంతి దూత, ప్రపంచంలో శాంతి కలగాలని ఆయన ఈ లోకానికి వచ్చున్నారు. సరే, దేవుడు మంచివాడు. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా కార్పొరేటర్ గారు కూడా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ సమయంలో ప్రత్యేకంగా మనం ఈ యొక్క 2026 సంవత్సర క్యాలెండర్ని మనం ఆవిష్కరించుకుందాం. అందరి బట్టి తెలుసు ఈ 2026 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించుకుంటే ప్రతిదినం ఒక వాక్యం దాంట్లో ఉన్నది. ప్రతి వారు ఈ సంస్థ కొరకు, ఈ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయడానికి మీ కృప, మీ యొక్క సాయం దయచేయమని మీ వందనాలు చెల్లించి ఏ స్నామం బట్టి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. 26వ సంవత్సర క్యాలెండర్ను మనం ఆవిష్కరించుకుంటున్నాం. దేవుడు తన శాంతి, సమాధానము, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఆస్వాదించును గాక. మరి యొక్క ఈ క్యాలెండర్ ఏ గృహానికి అయితే చేరుతుందో అక్కడ దేవుని నెమ్మదిని అనుగ్రహించును గాక, ఆశీర్వాదాన్ని కలుగచేయను గాక, దీవెన అనుగ్రహించును గాక. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ప్రభునామానికి. అంతటికి అధ్యక్షత వహించిన వాడా, మా మధ్యలో సంచరించిన వాడా, నీకు స్తోత్రము నాయన. ప్రతి కార్యక్రమం ప్రభా నీ చిత్తానుసారంగా జరిగించిన వాడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. మారాధనకు నా యేసయ్యా, మారాధనకు నిత్య సంకల్పం ఏంటో తెలియచేసి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు. స్థానిక సంఘ కాపరిని బట్టి, చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీ నామ మహిమార్థం మిగిలిన సమయం అంతా మీ అధ్యక్షతను జరిగించమని యేసు పేరిట ఈ మా స్తుతి ఆరాధన అంగీకరించి మమ్మను దీవించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఘనతయు, మహిమయు, ప్రభావమును. మరి ఈ యొక్క మీటింగ్కి ఎవరిని వర్తమానికులుగా పిలవాలి అని మేము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మరి ఆంటోనీ పాస్టర్ గారు మేము కొడుకున్నప్పుడు నన్ను అడిగినప్పుడు దైవజనులు మరి మనుషులతో ఎక్కువ ఉంటామా? మీరందరూ మంచోళ్ళేనా? మంచి వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఎవరైనా? అందరు మంచి వాళ్ళు కదా. సో మంచి స్నేహితుడు, మంచి తమ్ముడు క్రీస్తురాజు గారికి నేను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వందనాలు చెప్తున్నాను. బిజీ, క్రిస్మస్ టైంలో అందరూ బిజీయే. నాకు 120 సంఘాలు ఉన్నాయి, అన్ని జిల్లాల్లో ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ బిజీ. కానీ నాకు ఇక్కడికి రావడం ఎంతో సంతోషము. ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలు పరిచర్యకు వచ్చేవాడిని. ఈరోజు మళ్ళీ నన్ను పిలిచినందుకు వందనాలు. వారిని ఆహ్వానిస్తున్నాను. వారు మా పిలిపంకులు స్టూడెంట్ అని చెప్తే నాకు అర్థమైంది. ఇంకా పిలిపంకులు మనందరూ ఆయన పరిచర్య, డేవిడ్ సార్ కూడా వాళ్ళ స్కూలు, వాళ్ళ పరిచర్య, డేవిడ్ గారి ఎవరికి ఉండదమ్మా ఓపిక. ఇప్పుడు మా అమ్మ 91 years. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆశ్చర్యకరుడైన ప్రభు అనేకమైన ప్రాంతాల్లో నిజంగా మన జీవితాల్లో వారు తిరిగి సంతోషాన్ని, సమాధానాన్ని నింపాలని అనేకమైన ప్రాంతాల్లో అన్నను వాడుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు ఈ స్థలంలో అలా రావడానికి దేవుడు కృప చూపించారు. మరి వారే సజీవ సాక్ష్యంగా మరి
మరణ పడుకులో ఉన్నటువంటి వారిని దేవుడు లేవనెత్తి మరి నిశ్చయంగా దేవుని యొక్క కృపను బట్టి ఈ రీతిగా బలపడి హ్యాపీగా ఉన్నారా? హల్లెలూయా. మరి ఈ సలికే ఇలా ఉన్నారు మన నిజంగా ఎప్పుడు పిలిచినా అన్న మన సమక్షంలో ఖచ్చితంగా ఇస్తారు. నేను పరిచర్య ప్రారంభించిన దినాల్లో సంవత్సరం అన్న వాళ్ళని పిలిచేవాళ్ళం, వచ్చేవారు. అలాగే మళ్ళొకసారి ఈ వేదిక మీద మరొకసారి సెషన్తో ఉండడం ఒక సంతోషదాయకం. మరి ఈ సమయంలో మరి ప్రత్యేకంగా అన్న చిన్న గ్రీటింగ్స్ అందిస్తాం. ఒకసారి గట్టిగా చెప్పులు కుదాం. ఎందుకంటే అన్న ఫస్ట్ సీనియర్ హల్లెలూయా కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా మరి దేవుడు ఈ స్థాయిలో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా అంటే దగ్గర నేను ఎలా చెప్పగలుగుతానంటే అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగివణిగా ఉంటుంది, ఏం లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా. మరి దేవుడు ఎన్ని ఇచ్చినా దేవుడు మరి మనం ప్రేమించి అందరూ సమానం అనేటువంటి నినాదాన్ని తెలియజేయడానికి ఇక్కడ దాకా వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి ధన్యవాదాలు తెలియజేయడం. మరి శ్రీశాంత్ గారు హ్యాపీ క్రిస్టమస్, మేరీ క్రిస్టమస్. అందరు కూడా అడ్వాన్స్ క్రిస్టమస్ శుభాకాంక్షలు. చాలా సంతోషం మీ అందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడం. ప్రతిసారి కూడా నాకు పని ఒత్తిడి దిక్కెళ్ళి గతంలో కిస్రాగా చెప్పినట్టు ఫస్ట్ ఇక్కడ చర్చి పెట్టినప్పుడు సిస్టరు కిస్రా మమ్మల్ని ఎంతో ప్రేమించేటోళ్ళు. మమ్మల్ని ప్రేమతో అప్పుడు అక్కడ పిలిచి మాతో శంకుస్థాపన చేయించి ఈ రోజున ఈ స్థాయికి ఆయన ఎదగటం, శంకుస్థాపన చేసిన నేను కూడా ఈ స్థాయికి ఎదగటం కూడా మీ అందరి ఆశీర్వాదమే. మరి ఇలాంటి మేటండి వాళ్ళ ఎంతోమంది ఆశీర్వాదాలతో ఒక సామాన్యమైనటువంటి స్థితి నుంచి మరి ఇస్రాగా తెలుసు మనందరం కూడా పక్కనే మరి స్థానిక దైవజనులు మరి యాంటనీ గారు ఓకే ఇస్తారు. గట్టిగా చెప్పలు కూడా. మరి ఈ సమయంలో మరి పాస్టర్ యాంటనీ గారు ఓకే మరి ఇంత పరిచయం చేస్తూ మరి గారు ఓకే అందిస్తారు. గట్టిగా చెప్పలు కొడదాం. గురుస్వామి గారిని పాస్టర్ తిమోతాని గారు షాలోతో సత్కరిస్తారు. యాంటోనీ గారు హల్లెలూయా ప్రభునామానికి షాపూర్ నగర్లో అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంలో మాతో పాటు దైవజనులు ఎలిషాన్ గారు ఉన్నారు. ఈ సంవత్సరం వారు మాతో లేరు అనేటువంటి బాధ. బట్ ఖచ్చితంగా దేవుడు ఆయన కృపను బట్టి కుటుంబాన్ని కూడా దేవుడు ఆదరిస్తూ ఈ రీతిగా కుటుంబాన్ని బలపరుస్తూ వచ్చారు. ఈరోజు ప్రాముఖ్యంగా క్రిస్మస్ సంబరాలు అద్భుతంగా ఈ స్థలంలో మరి పాస్టర్ యాంటనీ గారి యొక్క సంఘంతో కలిసి గ్లోరీ టు జీసస్ మినిస్ట్రీ వారి తరఫున క్రీస్తురాజు గారు, తిమోతి గారు, ఫిలిప్ అంకులు, డేవిడ్ గారు, గురుస్వామి గారు, స్వామి గారు ఇంకా దైవజనులు అందరితో కలిసి ఇంతమంది విశ్వాసులతో కలిసి సంతోషంగా జరుపుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. క్రిస్మస్ అందరి పండుగ మీకు ఈరోజు ఇక్కడ ముస్లిం కార్పొరేటర్ గారు, హిందూ కార్పొరేటర్ గారు, అన్ని మతాల వారు వచ్చి సంతోషంలో పాల్గొని వెళ్ళారు. క్రిస్మస్ పండుగ అంటే ప్రపంచమంతటికీ పండుగ. అందరికీ సమాధానం అందించినటువంటి యేసుక్రీస్తు శాంతి దూత, శాంతి సమాధానం ఇచ్చినటువంటి ఆ రక్షకుడి యొక్క జన్మదినం ఏదో సంతోషంగా జరుపుకున్నాం. మరి ప్రాముఖ్యంగా ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి యాంటనీ పాస్టర్ గారు, గ్లోరీ టు జీసస్ మినిస్ట్రీ యూత్ సభ్యులు, స్త్రీల విభాగం వారు, చిన్నపిల్లల నాటకులు, డ్రామాలు డాన్స్ చేసిన వారు అందరూ
కూడా సంతోషపడ్డారు. మరి మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో మనందరం కూడా ప్రేమతో సహజీవనం కలిసి చేస్తూ అందరం కలిసి శాంతి సమాధానంతో జీవిస్తాం. యేసుక్రీస్తు సందేశం ఒకటే, అందరినీ ప్రేమించండి, అందరినీ క్షమించండి, తగ్గించుకొని జీవించండి. అన్ని విషయాల్లో గొప్ప పేద తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఉండే విధంగా జీవించడానికి సందేశం అందించడం జరిగింది. ఈరోజు మీడియా మిత్రులకు కూడా తెలియజేసేది ఏంటంటే క్రిస్మస్ అంటేనే అందరికీ సంతోషం. హ్యాపీ క్రిస్మస్ అంటే మాకు అందరికీ సంతోషం. మీ అందరూ కూడా చూసేవారు కూడా సంతోషంగా ఒకరితో ఒకరు జీవించాలని 25 జరిగే పండుగ ఆరాధనలో అందరూ పాల్గొని సంతోషపడాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇక్కడ ఇచ్చిన బిడ్డలందరికీ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఇండిపెండెంట్ సంఘాల చీఫ్ బిషప్గా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా, పాస్టర్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా నేను అందరినీ కూడా జీవిస్తూ మాట్లాడుతున్నాను. మినిస్ట్రీ తరఫు నుండి నిర్వహించిన ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్కి దైవజనులు, అదేవిధంగా కార్పొరేటర్ గారు, పెద్దలు, అనేక మంది దైవజనులు రావడానికి సహకరించారు. అంతేకాకుండా కార్పొరేటర్ శశి గారు, అదేవిధంగా మహమ్మద్ రఫీ గారు, అదేవిధంగా మరి ముఖ్యంగా చెప్పాలంటే వాక్య సందేశాన్ని అందించడానికి విల్సన్ సింగమయ్య గారు, బిషప్ గారు, అదేవిధంగా తోటి దైవజనులు క్రిస్టియన్ బిషప్ గారు, తిమ్మోతయ్య గారు, అదేవిధంగా మా యొక్క సన్నిహితులు, మమ్మల్ని ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నడిపించిన దైవజనులు ఫిలిపయ్య గారు, డేవిడ్ గారు కూడా మాతో ఉండి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్లో పాలు పంచుకొని సంతోషించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. అందును బట్టి ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని కులమతాలకు అతీతంగా అందరూ వచ్చి ఈ యొక్క జన్మదిన వేడుకను జరుపుకోవడానికి అందరూ సహకరించారు. అందును బట్టి కృతజ్ఞతలు. మీడియా మిత్రులకు కూడా వచ్చి సహకరించిన విధానాన్ని బట్టి వారికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి నా సంఘ బిడ్డలు, సంఘ సభ్యులు, అదేవిధంగా తోటి దైవజనులు కూడా ఎంతగానో సహకరించి అందరూ దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడిన దైవజనులందరికీ వందనాలు చెల్లిస్తాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.